తెలంగాణ, కర్ణాటకలో జరిగినటువంటి ఇబ్బందులు ఇక్కడ తలెత్తకుండా చాలా పకడ్బందీగా, చాలా విజన్‌తో చంద్రబాబు నాయుడు గారు మరి ఈ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారేమో అని చెప్పి చాలామంది ఆశించారు. ఎందుకంటే ఒక అధ్యయన కమిటీ వేశాము. ఆ కమిటీ ఇచ్చిన తర్వాత, కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా మేము ఫ్రీ బస్‌ని అమలు చేస్తామని చెప్పారు. తీరా ఏమైందయ్యా అంటే ఏమీ లేదు. కమిటీ పోయింది లేదు, అడిగింది లేదు, చేసింది లేదు, ఏమీ లేదు. మొత్తానికి విమర్శలకు కారణమైంది. మీరు చూస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో ఏది బస్సుల్లో చెప్పులతో కొట్టుకోవడం, ఆడవాళ్ళు జుట్టు పట్టుకుంటూ కొట్టుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పులు విసురు, ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, చాలా చాలా జరిగినాయి. అదేవిధంగా బస్సులో ఎక్కువ ఎక్కిన కారణంగా విశాఖలో బస్సు దగ్ధమైనటువంటి మంటలు వచ్చినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కూడా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు లిమిట్ కూడా, షరతులు లేవు. ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకునేటప్పుడు షరతులు లేవు, మాత్రం షరతులు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నారు, ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. వెళ్ళాలన్నా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. సో అంటే ఆడవాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా మనం పథకాలు అమలు చేయాలి, కానీ వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా పథకాలు అమలు చేయకూడదు. ఇది ఇప్పుడు అదే పరిస్థితి. ఒక మహిళా కండక్టర్ ఈరోజు మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎగ్జాంపుల్. ఆమె ఆ ఒక వీడియో రిలీజ్ చేసింది, పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఆమె చెప్పినటువంటి అంశాలు ఏంటంటే, మా ఊపిరి ఈ బస్సులోనే ఆగిపోయేలా ఉంది. ఇక్కడ గొర్రెల్లాగా మేము ఆ ప్రయాణికులని పిలిచి పైకి రండి అరిచినా కూడా రానటువంటి పరిస్థితి. ఒకవేళ గట్టిగా మాట్లాడితే మా పైన ఎదురు తిరుగుతూ ఉన్నారు అని. అండ్ అదేవిధంగా మీరు ఇస్తున్నటువంటి జీతాల కన్నా మేము ఎక్కువగా పనిచేస్తూ ఉన్నాం. సో మా కష్టాలను, మా బాధలను గుర్తించి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆ మహిళా కండక్టర్ మరి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ బస్సులో లిమిట్ ఉంటుంది ఇంతవరకే అని చెప్పి, వాళ్ళ ఆక్యుపెన్సీకి మించి ఎక్కించుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇంకా మహా అంటే నిలబెడతారు కొంతమంది, ఒక 60 మంది అనుకోండి. 60 మంది అంటే ఇప్పుడు ఏంది, 130 మంది, 120 మంది, 130 మంది బస్సులో ఎక్కితే అది ఏమంటారు చెప్పండి? దానివల్ల నష్టం జరిగేది ఎవరికి? మళ్ళీ ప్రజలకే. ఇక్కడ నష్టపోయేది వాళ్ళ బస్సులో ఉన్నటువంటి వాళ్ళే కదా. అంటే దీని అంతటికి కారణం ఏంటి అంటే, ఉచిత బస్సు ఇవ్వడం తప్ప అని అడిగే మూర్ఖులు కూడా ఉంటారు. పథకం ప్రవేశపెట్టినప్పుడు వీళ్ళ అధ్యయన కమిటీ అన్నప్పుడు దాని తగ్గ ఏర్పాట్లు చేసి, మహిళలు ఎంతమంది ప్రయాణం చేసి, ఇప్పుడు ప్రయాణం చేస్తున్నటువంటి సంఖ్య ఎంత, ఫ్రీ బస్సు ఇస్తే ప్రయాణం చేసేవారి సంఖ్య ఎంత ఉంటుంది, ఇప్పుడు ఎన్ని బస్సులు ఉన్నాయి, ఇంకెన్ని బస్సులు కావాలని వాటన్నిటి మీద దృష్టి పెట్టిన తర్వాత ఆ బస్సులను ఎక్కువగా అందుబాటులో ఉంచితే ఇట్లా ఒకటే బస్సులో 120-130 మంది ఎక్కరు కదా.